shall we turn to book of Job, chapter 12, verse 7. మరొకసారి మనము యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. Book of Job. అయినను యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. So now we are come to Job 12:7. But now ask the beast, and they will teach you. So now let us come to the word. We'll go to the beast field and let us see how God speaks through this beast or the animal. సో ఇప్పుడు మనము యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏ రీతిగా దేవుడు యొక్క మృగములు ఉన్నటువంటి ప్రపంచము, మృగ ప్రపంచంలో వాటి ద్వారా మనతో మాట్లాడతాడో మనం కొన్ని విషయాలు ధ్యానించుకుంటాం. So this is the wonderful way God has made it very clear through psalmist. ఈ విషయాన్ని కీర్తనాకారుని ద్వారా ప్రభువారు ఎంతో స్పష్టంగా మనకు రాసిపెట్టి ఉంటున్నాడు. So please turn with me to book of Psalm 119. దయచేసి verses 1 to 8. 1 to 8. కీర్తనలు 119 మొదటి 8 చరణాలు మనం చదువుకుంటాం. So to save the time, I am asking our brother to read the word. సమయమును మనము కాపాటుకే నేను తెలుగులో చదువుతాను. కీర్తనలు 119 మొదటి 8 చరణంలో, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాసనమును గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయన వెదకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను పూర్తిగా విడనాడకము. Thank you. So as our brother reading, he left an important word or he missed that word, our brother Kishore. Yes, sir. Yes. Can you that? నేను చదువుతున్నప్పుడు అంకుల్ అంటున్నారు నేను ఒక ముఖ్యమైన పదము వదిలిపెట్టేశానని. డోంట్ నో అంకుల్. Okay. So in Psalm 119, underneath there is a word, Hebrew word called Alab. Yes, uncle. కీర్తనలో 119వ అధ్యాయంలో ఇక మొదటి వచనము ఆరంభానికి ముందు అక్కడ అలెఫ్ అనే ఒక హీబ్రూ పదము రాయబడి ఉంటున్నది. So these are the days Satan tries to blind our eyes to forget or to miss or to forgo the importance or the important words. నేటి దినంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య పదములను లేకపోతే వాక్యములను మనం మర్చిపోనట్లు లేకపోతే వాటిని చదవకుండా ఉండునట్లు నేటి దినంలో సాతానుడు ఒక ఆటంకాన్ని మనకు కలుగజేస్తూ చూపిస్తూ ఉంటున్నాడు. For our meditation, this Aleph is taking an important place where we are going to meditate. మనము నేటి బైబిల్ పఠనము ధ్యానించే విషయంలో ఈ అలెఫ్ అనే పదము మనకి ధ్యానం కొరకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. Aleph means ox. Aleph అనగా ఎద్దు. So we are going to talk about eddu. We are going to see about the ox, and we are going to go and see the animal field, especially this 5 sense animal ox. కాబట్టి నేటి సమయంలో మనం ఎద్దు అనే జంతువు గురించి, జంతు ప్రపంచంలో ఉన్నటువంటి ఎద్దు అనే దాని గురించి మనము కొన్ని విషయాలు ఒక 5 సంగతులు మనం ధ్యానించుకోబోతుంటున్నాం. అది కలిగి ఉన్నటువంటి 5 సంగతులు. No, not 5. Psalm 119, there are 22 boxes and 22 headlines are there. కీర్తనలో 119వ అధ్యాయం అంతటిలో 22 భాగములుగా ఉంటున్నది. అది ప్రతి 8 వచనాలకు ఒకసారి పైన
ఒక హెడ్డింగ్ లాగా ఒక పదం రాయబడుతూ వచ్చింది 22 సార్లు. So every 8th word has got a headline which refers the whole verdicts. Suppose if it is 1 to 8, it speaks of the headline, how God is making it very clear. ప్రతి 8 వచనాలకు పైన ఒక హెడ్డింగ్ లాగా ముఖ్య శీర్షిక లాగా ఒక పదం రాయబడి ఉంటున్నది. ఆ యొక్క 8 వచనంలో ఉన్నటువంటి భాగం యొక్క సారాంశము లేకపోతే దానికి సంబంధించినటువంటి వృత్తాంతము ఆ మొదట చెప్పబడినటువంటి పదముతో మనం తెలుసుకోగలుగుతూ ఉంటున్నాం. Every headline has got a beautiful deep meanings and which God has put it in verdicts the following, suppose 1 to 8. ఆ యొక్క పేర్కొనబడినటువంటి ఆ యొక్క హీబ్రూ పదములో ప్రతి హీబ్రూ పదమునకు దాని కింద ఉన్నటువంటి 8 వచనాలకు ఎంతో గొప్ప అర్థం ఉంటున్నది. ఆ యొక్క విషయం సంగ్రహించి ఆ యొక్క పదములో అది చేర్చబడి ఉంటున్నది. So we are going to see the headline today, the animal ox. కనుక నేటి దినమున ఈ యొక్క ముఖ్య పదము పైన రాయబడినటువంటి అలెఫ్ అనగా ఎద్దు, ఆ జంతువు గురించి కొన్ని విషయాలు మనం చూడబోతూ ఉంటున్నాం. The qualities, the character of the ox, how it refers to the human race or to the mankind. ఆ యొక్క ఎద్దు, ఆ యొక్క జంతువు కలిగినటువంటి యొక్క లక్షణములు అయితే గుణగణములు మనుష్య జాతితో కూడా మనం పోల్చి చూసుకొనవచ్చును. How man has failed, how he has to learn from this animal ox and set right and dedicate himself to the Lord Jesus Christ. ఏ రీతిగా మనుషుడు తప్పిపోయి పతనమైపోయి ఉంటున్నాడో, తప్పిన ఆ మనుష్యుడు ఈ యొక్క ఆవు నుంచి చూచి నేర్చుకుని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా సరి చేయబడవచ్చు. In book of Isaiah chapter 1 verse 3. దయచేసి చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందు నిలుగును, గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. So here it is very clear, the ox knoweth the master, the donkey or the ass knoweth the place where it dwells, whereas my people have not known, seeing the place where they are honoring the Lord. ఇక్కడ ఎంతో స్పష్టంగా మాట రాయబడుతూ వచ్చింది, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, అయితే నా ప్రజలను ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరని ప్రభువారు చెప్తూ ఉంటున్నారు. So very sad words the Lord utters. So that's why he's bringing the ox as a beautiful example. ఎంతో దుఃఖకరమైన మాట ప్రభువారు రీతిగా చెబుతూ ఆ యొక్క ఎద్దు దాని గురించి ప్రభువారు రీతిగా మాట్లాడుతూ చెప్తూ ఉంటున్నారు. Many times we never realize, knowing the master, understanding the master, honoring the master, and we are neglecting, becoming slack, and also we become useless people. అనేక సార్లు మన యజమాని గురించి మనం సరిగా ఎరుగక, మన యజమానునికి సరైన రీతిలో మనం గౌరవం ఇవ్వక, అనేక సార్లు మనము ఉపయోగకరముగా కాని రీతిగా ఏమాత్రం ఉపయోగం లేని వారంగా మనం ఉంటూ ఉంటున్నాం. So that word says, but Israel does not know, my people do not consider. అక్కడ రాయబడింది చివరి లైన్ లో ఉంటుంది 3వ వచనంలో, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. We don't have that real feeling of the master. మన యజమానుని గురించి సరైనటువంటి అవగాహన, ఆ యొక్క ప్రతిస్పందన మనలో లేకుండా ఉంటున్నది. But whereas the ox knoweth the master. అయితే ఇక్కడ చెప్పబడింది, ఎద్దు తన యజమానుని ఎరుగును. In Malachi, many times we utter, is my master. If he is a master, where is the honor? మలాకి గ్రంథంలో మనకెంతో పరిచయమైనటువంటి మాట, ఒకవేళ నేను నీ యజమానుని నీవు గుర్తించినట్లయితే నాకు ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క గౌరవం ఎక్కడ అని ప్రభువారు అడుగుతూ ఉన్నారు. So that's why the ox says, look at me, let me teach you how to honor the master.
ఈ కారణం బట్టే ఎద్దు మనతో మాట్లాడుతుంది, మీ యజమానుని ఏ రీతిగా మీరు గౌరవించాలి, నా యొద్ద నేర్చుకోండి అని ఎద్దు మనతో మాట్లాడుతుంది. I've seen many oxen, and when they are using to tie down into the cart, and they put the yoke and guiding the ox and riding the ox is so obedient to the master. అనేక సార్లు మనమందరం, నేను కూడా చూసి ఉంటున్నాను, ఎద్దును ఏ రీతిగా కాడికి కడతారో, ఏ రీతిగా అవి ఎద్దు తన యజమానునికి పని చేయట్లు ఏ విధంగా సహకరిస్తూ ఉంటాయో అనేక సార్లు మనం గమనించి ఉండవచ్చు. The cart man, that is the owner of the cart or the ox, he takes the bamboo like and beats left and right, go to the left, go to the right, immediately understands and acts in obedience. ఆ యొక్క ఎద్దు కాడికి కట్టినటువంటి యజమాని, కాడి యొక్క యజమాని, ఎద్దు యొక్క యజమాని ఆ యొక్క కర్ర తీసుకుని ఆ యొక్క ఎద్దుని కొడుతూ ఉంటాడు, ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదని ఆ రీతిగా అతడు కొట్టి దానికి చెప్పినప్పుడు అది వెనువెంటనే ఆజ్ఞకు విధేయత చూపించేదిగా ఉంటుంది. I've seen with my own eyes when the ox were lying down, when he gets ready, loaded the things on the cart, and he's asking, "Oh, ox, get up." He gives some name, get up. Then immediately it gets up and goes to the cart and shows his head to tie down with the yoke. అనేక సార్లు నేను గమనించి ఉంటున్నాను, ఆ ఎద్దుకు కట్టినటువంటి ఆ బండి మీద ఆ సరుకును లేదా గడ్డిని నింపిన తరువాత ఆ నింపుతున్నటువంటి సమయంలో ఎద్దు కింద కూర్చొని అది విశ్రాంతి తీసుకుంటూ ఉండవచ్చు. ఆ బండి మీద ఆ మోపు గడ్డి పెట్టిన తర్వాత ఆ యజమానుడు దాన్ని పేరు పెట్టి పిలుస్తూ ఉండవచ్చు. వెంటనే దాన్ని పిలిచి గదించినప్పుడు అది తిరిగి లేచి వెంటనే యజమాని మాట విని ఆ కాడిని తన మెడపైన వేసుకుని ఆ బండిని తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. Almost all oxen where I have seen, what a beautiful obedience, but not like man. నేను గమనించినటువంటి చూసినటువంటి ప్రతి సందర్భాల్లో ఎద్దు ఎంతో విధేయత చూపించేది యజమానునికి, అయితే మనుష్యుని వల్లే మాత్రము అది అవిధేయత చూపించదు. Once I saw two oxen which has been united with the yoke. It was a up way, that is hilly part, and he was driving. He says, "Go fast," and it was little limbering. Then he pulled the tail and bitten the tail. With the pain, it was going very fast. ఒకసారి నేను రీతిగా గమనించినాను, రెండు ఎద్దులను ఆ యొక్క రెండు మెడలకు ఒక కాడిలాగా కట్టి ఒక పర్వత ప్రాంతంలో యజమానుడు వాటిని నడిపిస్తున్న సమయంలో అవి కొంచెం కదలకుండా వణుకుతూ కొంచెము ఇబ్బందిగా నడుస్తూ ఉన్నప్పుడు యజమానుడు వాటి తోక దగ్గర గుచ్చినట్లుగా చేసినప్పుడు ఎంతో నొప్పిని భరించి అవి వెంటనే ముందు కదిలినట్లుగా నేను చూసి వచ్చి ఉంటున్నాను. I never seen any ox turning back. "Oh master, what you are doing? I have obeyed you in many ways. Because I am finding it very difficult to claim the up, but you are biting and you are troubling." It never said, it never turned. ఒక ఎద్దు ఆ యొక్క పర్వత ప్రాంతం మీదకి లేదా కొండ మీదకి ఎక్కుతూ ఉన్నప్పుడు వెనుక నుంచి యజమానుడు దాన్ని కొట్టి ముందు కదలని చెప్పినప్పుడు ఏ ఎద్దు కూడా అయ్యో యజమానుడా ఎందుకు నన్ను శిక్షిస్తూ ఉంటున్నావు, నేను చెప్పిన ప్రతి మాట నేను వింటూ ఉన్నాను కదా అని ఎదురు తిరిగి ఏ ఎద్దు కూడా ఆ రీతిగా చెప్పుట గాని ఆ రీతిగా ప్రవర్తించుట కానీ నేను ఎప్పుడు గమనించలేదు. See the 5 cents oxen, what a great obedience. Take the 6 cents man, when you just use some words, little hard words or wheat, he will strike, never obey, never come forward, and he will forgo and run away from you. దయచేసి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 5 సెన్సెస్ ఉన్నటువంటి ఈ జంతువు ప్రతి మాట యజమాని చెప్పే ప్రతి మాటను ఎంత విధేయత చూపిస్తుంటుంది. అయితే ఆ 6 సెన్సెస్ కలిగినటువంటి మనుష్యుడు మాత్రము అటువంటి ఏదైనా ఆజ్ఞాపూర్వకమైన మాట చెప్పినప్పుడు ఎంతో అవిధేయతతో ఎదురు తిరిగి మాట్లాడే మనుష్యుడి స్వభావం ఉంటూ ఉంది.
So now we can say a disobedient never understand the master, but at the same time the ox which understands the master, obeys the master, work at him as a slave. అయితే ఈ రీతిగా మనం అవిధేయత చూపించినప్పుడు మన యజమానుని మనం ఏమాత్రం అర్థం చేసుకోలేమో, అదే స్థితిలో మనం ఎద్దును చూచినప్పుడు అది ఎంతో విధేయతతో తన యజమానుని అర్థం చేసుకుని తమ యజమానునికి ఎంతో లోబడి పని చేసేదిగా ఉంటుంది. That's why with a sad heart, Isaiah chapter 1 verse 3, he mentions very badly, that is, but Israel does not know. My people do not consider, never feel their folly. ఈ కారణం బట్టే మన ప్రభువారు ఎంతో దుఃఖ హృదయముతో ఈ రీతిగా అంటూ ఉన్నాడు, నా ప్రజలను ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపురు అని ప్రభువారు అంటూ ఉన్నారు. So this is the first lesson which we learn. Ox, you are so obedient, but now I know I will learn what is obedience. As you are speaking, let me hear and obey. కనుక ప్రియులారా, మనం నేర్చుకునేటువంటి మొదటి పాఠము ఎద్దు నుంచి, ఎద్దు నీవెంతో విధేయత చూపించే జంతువుగా ఉంటున్నావు, నేను నీ ఎద్దు నుంచి ఆ యొక్క విధేయత నేర్చుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను, యజమానుని ఏ రీతిగా అర్థం చేసుకోవాలి, యజమానునికి ఏ రీతిగా లోబడి ఉండాలనే విషయాన్ని నీ ఎద్దు నుంచి నేను నేర్చుకుంటాను. ఇది మన మొదటి పాఠము. So this is where we need to repent to God. Lord, oxen, such a great obedience, whereas the sixth sense man, I never obeyed with many things to the master, the Lord Jesus Christ. కనుక ప్రియులారా, ఈ యొక్క ఎద్దు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఈ విషయము, తన యజమానికి ఏ రీతిగా విధేయత చూపిస్తూ ఉంటున్నదో ఆ రీతిగా 6 సెన్సెస్ ఉన్నటువంటి మనుషుడు ఆ మాత్రము చేయకుండా ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయము, దేవుని ఎదుట మనం కూడా ఆ రీతిగా విధేయత చూపించి ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం ఎద్దు నుంచి. Secondly, we read in book of Leviticus chapter 11 verse 3. రెండవదిగా లేవి కాండము 11వ అధ్యాయము 3వ వచనం. Book of Leviticus chapter 11 verse 3. లేవి కాండము 11వ అధ్యాయము 3వ వచనం, జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయనో దానిని తినవచ్చును గాని. So here God mentions about the animal which always chewing and also cloven foot. ఇక్కడ ప్రభువారు 2 విషయాలు ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఒకటి నెమరు వేయినది, మరియు ఏదైతే డెక్కలు కలది. So what is this chewing life? ఈ నెమరు వేయు జీవితం అనగా ఏమిటి? Spiritually, it is called meditation of the food. Whatever the ox eateth, it says, I am the person who meditate, but you don't do it. ఇక నెమరు వేయుట అనగా ఆత్మీయ అర్థంగా మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క ఎద్దు ఆహారంను తీసుకున్న తర్వాత అది నెమరు వేసేదిగా ఉంటున్నది. అది మనతో చెప్తుంది, మీరు ఆ రీతిగా నెమరు వేయరు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. So the ox says, you don't read the word of God, don't understand the word of God, don't meditate the word of God. You see, whatever I eat, I chew it and bring it into the chewing system, and I digest and I get strength. కనుక ప్రియులారా, ఎద్దు మనతో ఈ మాట చెప్తూ ఉంది, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించరు, దేవుని వాక్యాన్ని నెమరు వేయరు. అయితే నేను నా ఆహారాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని నేను తిన్నప్పుడు, దాన్ని నేను దాచుకుని దాన్ని నెమరు వేస్తూ ఉంటానని మనకు చెప్తూ ఉంటున్నది. You know what is the food of the ox? ఎద్దు యొక్క ఆహారం ఏమిటో మీకు తెలుసా? Many times we know only the grass. అనేక సార్లు మనం అనుకుంటాము కేవలము గడ్డి మాత్రమే అని. See, in the book of Isaiah chapter 30 verse 24. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. Book of Isaiah chapter 30 verse 24. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం, భూమి సేద్యం చేయు ఎడ్లను లేత గాడిదలను చేటతోను జల్లెడతోను తిరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. Clean provender, winnowed with the shovel. అక్కడ రాయబడి ఉంటున్నది,
Yes, sir. and also in the fan. That means it is a very clean food and separated and very good for digestion, special food. అక్కడ 24 వచనం మనం కానీ గమనించినట్లయితే అది ఎంతో జల్లెడత చెరిగినటువంటి సేద్యం చేయబడిన జల్లెడత చెరిగినటువంటి అనగా ఎంతో మంచి శ్రేష్టమైన అందులో ఉన్నటువంటి చెత్తను అంతటిని తీసివేసినటువంటి మంచి ఆహారంను తినేదిగా కనబడుతూ ఉంటున్నది. But these days the man he eats, that means he enjoys the drinks, he enjoys the bad habits, and he goes against God, and God is so much grieved. But whereas the oxen pleases the master. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే నేటి దినాల్లో మనుషుడు ఏమేమో చెడు వ్యసనాలకు బానిసై అనేక రకమైన ఆహారపు అలవాట్ల చేత ఉంటూ దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడు. అయితే మనం ఎద్దుని గమనించినట్లయితే తన యజమానునికి ఇష్టమైన రీతిలో ఎంతో మంచి ఆహారపు అలవాట్లను ఎద్దు కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. I've seen many young people, they put something little reddish and always chewing and they enjoy, finally they get cancer. అనేక సార్లు నేను యవనస్తులను గమనిస్తూ ఉంటాను. ఎర్రగా ఉన్నటువంటి ఒక పదార్థమును వారు తమ పెదవు కింద పెట్టుకుని అరితిగా అన్ని వేళ నమ్ములుతూ ఉంటారు. చివరికి అది క్యాన్సర్ ను వారికి తీసుకొచ్చేదిగా ఉంటుంది. Their teeth, their mouth smells terribly. వారి యొక్క నోరు మరియు వారి యొక్క నాలుక ఇవన్నీ కూడా ఎంతో దుర్వాసన వచ్చేగా వ్యాధిగా వారు కలిగి ఉంటారు. But ox says, I don't do that. Whatever the clean provender and also vinod with the shawl and also with the fan, I take as my food. అయితే ఎద్దు మనకు చెప్తూ ఉంటున్నది, నేను ఎంతో మంచి ఆహారం అనగా సేద్యం చేయబడిన మరియు చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించిన ఉప్పుతో ఉన్నటువంటి మంచి మేతను తింటానని ఎద్దు మనకు చెప్తూ ఉంటుంది. Also the ox says, when I am eating my food, I have got 4 stomachs, not like you as one stomach. ఆ యొక్క ఎద్దు చెప్తుంది, నేను ఆహారం తింటున్నప్పుడు మనుషుల వల్లే మీకు ఉన్నట్టు ఒక పొట్ట కాదు కానీ నాకు 4 పొట్టలు ఉన్నాయన్నది మనకు తెలియజేస్తుంది. I don't know whether you'll know what is the 4 stomachs. It is called as a 4 chambers. అది 4 పొట్టలు అనగా ఆ యొక్క పొట్టలో ఉన్నటువంటి 4 భాగాలుగా చెప్పబడుతుంది. So this 4 chambers is very important in the ox. God also says, I have put everything in one stomach in your life. అయితే ఈ ఆవుకు 4 భాగాలు ఉంటున్నాయి కడుపులో. అయితే దేవుడు చెప్తూ ఉంటున్నాడు, మీకు ఒక్క భాగమును యొక్క కడుపులో ఉంచి ఉన్నానని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. Once I was sitting with the veterinary doctor, as I was talking to him, and as he was doing the surgery, he says, see, look at this ox. You see how 4 stomachs which has been kept in by the grace of God to the ox. ఒకసారి ఒక పశువుల డాక్టర్ తో ఆయన ఆ యొక్క పశువుకు ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో పాటు కూర్చున్నాను. అప్పుడు ఆయన నాకు ఈ రీతిగా చూపించినాడు, చూడండి సోదరుడా, ఈ యొక్క ఆవు కడుపులో 4 భాగములు, కడుపు లోపలనే 4 భాగములు ఉంటున్నాయి. దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో దీన్ని చేసినాడని నాకు చూపించి ఉంటున్నాడు. So he narrated about the 4 stomachs. The first one is called as a reticulum. ఆ యొక్క 4 భాగాలను ఈ రీతిగా నాకు వర్ణిస్తూ వచ్చినాడు. ఒక భాగమును రెటిక్యులం అంటారు. Second stomach, rumen. హ్యూమన్ rumen. రెండవ భాగాన్ని రూమెన్ అంటారు, మెడికల్ పదాలు అవి. Third one, omosum. మూడవది ఓమోసమ్. Then fourth one, abomasum. నాలుగవది అబోమసుమ్, 4వ భాగము. So it's a very difficult word, but it has got every action which is very, very much needed for the stomach. ఆ యొక్క ఎద్దుకున్నటువంటి ఆ యొక్క పొట్టలో 4 భాగములు కూడా అవి ఎంతో అవసరమైనటువంటిగా ఉంటున్నాయి. So when you look at the ox, notice how it eats very fast and brings
it to the stomach. మనం గమనించినట్లయితే ఆ యొక్క ఎద్దు ఆహారాన్ని తీసుకున్నప్పుడు అది ఎంతో త్వరగా ఆహారాన్ని తినేదిగా ఉంటుంది. So that reticulum, it makes like a ball and brings it down to the stomach, and again it brings it and grinds and crushes and makes it smooth and go for digestion. ఆ యొక్క రెటిక్యులం అనే కడుపులో ఉన్న ఆ యొక్క మొదటి భాగము ఎప్పుడైతే ఆ యొక్క ఎద్దు ఆహారాన్ని త్వరగా తీసుకుంటుందో ఆ రెటిక్యులంలోనికి వచ్చిన తర్వాత తిరిగి అది ఆవు ఆ యొక్క ఎద్దు నెమరువేటుకు ఆహారాన్ని ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఎద్దు దాన్ని నెమరువేసి దాన్ని మెత్తగా నమిలి తిరిగి అది జీర్ణము కావుటకు ఎంతో సులువుగా అది అందించేదిగా ఉంటుంది. In second, third, like that, other chambers, it is called as chambers, and all metal varieties it removes, makes it, sends it to the dirt place, that is as dung. ఆ యొక్క రెండవ భాగము మూడవ భాగము ఆ రీతిగా అది నమిలి అది తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆహారమును దాన్ని ఒక రకమైనటువంటి ఫిల్టర్ లాగా చేసి వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థములను పక్కకి తొలగించి ఆ రీతిగా తీసి తిరిగి నాలుగో భాగానికి పంపించేదిగా ఉంటుంది. Also it sends to the place where it gives strength and it becomes very strong, very active, and it can move very fast. So that is the different chambers, so that activates and brings into the strong strength. ఆ రీతిగా జీర్ణమైనటువంటి ఆ యొక్క ఆహార పదార్థములను ఏ భాగంలోనికి పంపిస్తే ఆ యొక్క ఎద్దుకు బలము శక్తి వస్తుందో ఆ భాగానికి పంపిస్తూ ఆ రీతిగా ఆ యొక్క ఎద్దు ఎంతో బలమైన ఒక దేహంగా తయారవుటకు ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క 4 భాగములు దానికి ఆ రీతిగా సాయం చేస్తూ పనిచేస్తూ ఉంటాయి. So the ox has got 4 chambers. It works very clearly because it eats the right type of food and digests. కనుక ఆ రీతిగా ఆవులో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క 4 భాగములు ఆవు తిన్నటువంటి ఆ యొక్క ఎద్దు తిన్నటువంటి ఆహారము సరైన రీతిలో జీర్ణమై దాని యొక్క శరీరంలోకి అంటుకున్నట్లు ఆ 4 భాగములు ఎంతగానో సహకరిస్తూ పనిచేస్తూ ఉంటాయి. Whereas man eats different types of food, non-veg, veg, and so many things. God says if you are so much eating, we'll have to put a knife on your neck. అయితే మానవుడు శాకాహారము మాంసాహారం అని ఆ రీతిగా అనేక పదార్థాలు తింటూ ఉంటాడు. అయితే దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తూ ఉంటున్నాడంటే ఆ రీతిగా మీరు అత్యధికంగా తినాలని కోరినప్పుడు మీ యొక్క గొంతుకి కత్తి అడ్డు పెట్టుకోండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. In Tamil, the very word they say perunthini karan. That means he is always unsatisfied. Go on eating, and God says, "I'll have to put a knife at your neck." తమిళ భాషలో ఈ రీతిగా చెప్పబడుతూ వచ్చింది. మనం ఆ రీతిగా ఎంత ఆహారం తిన్నప్పటికీ కూడా మనుషుడు అనేవాడు ఏమాత్రం తృప్తి చెందకుండా తింటూ ఉంటాడు. ఆ కారణం బట్టి దేవుడు ఏమంటున్నాడంటే మీ యొక్క గొంతుకి కత్తి అడ్డు పెట్టుకోండి అని చెప్తూ ఉంటున్నాడు. Then he vomits, he goes for indigestion, finally sickness, then the last, the death. ఆ రీతిగా అత్యధికంగా ఆహారాన్ని తిన్నప్పుడు అది సరిగా జీర్ణం కాకుండా ఉంటుంది. అనేక రకమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత చివరిగా మరణంకు మానవుడు సమీపిస్తూ ఉంటున్నాడు. So this is called the life of chewing. కనుక ప్రియులారా ఇది ఆ యొక్క నెమరు వేసే జీవితంకు మాటగా చెప్తూ ఉంటున్నది. So when you read the word of God, there are certain things God says, no, you should not touch, should not eat, do not look. But man says, no, I want that. అయితే ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని చదువుతామో దేవుని యొక్క వాక్యం మనకి ఈ రీతిగా చెప్తుంది, నువ్వు దాన్ని చూడొచ్చు, దీన్ని చూడకూడదు, దాన్ని తాకవచ్చు, దాన్ని తాకకూడదని ఆ రీతిగా మనం ఏమి చేయాలో చేయకూడదో వాక్యం చెప్తూ ఉంది. అయితే మానవుడు ఆ మాటలను వినకుండా ఏదైతే వద్దు చేయకూడదు అంటూ ఉన్నాడో కేవలం అవి మాత్రమే చేస్తూ ఉంటున్నాడు. So as he was reading, and it gives the love toward the things which God disliked, and eats, and finally he comes to the undigestible stage. Finally he gets into the spiritual death. కనుక ఆ రీతిగా దేని వాక్యాన్ని చదివినప్పటికీ కూడా ఏదైతే దేవునికి అసహ్యమైనవో ఇష్టం లేనివో అట్టి వాటిని చేస్తూ అట్టి వాటిని కోరుకుంటూ
చివరిగా దేవుని ఎదుట ఆ రీతిగా అవిధేయతగా ప్రవర్తించి చివరికి మనుషుడు తన జీవితంలో మరణంను కోరుకుంటూ మరణం వైపు వెళ్తూ ఉంటున్నాడు. God gives many times the counsels and the direction, go right, go left, according to book of Isaiah, chapter 30, verse 21. He says, go right, go left, go straight. But man says, if God says right, he wants to go to the left. If God says left, he want to go to the right. That is the obedience. After looking at the word, he learns. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం ప్రకారము ఎటు నడవాలో, ఎటువైపు వెళ్ళాలో, కుడివైపు తిరగాల, ఎటువైపు తిరగాల, ఎటు వెళ్ళాలో అనే విషయాన్ని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా మనతో చెప్తూ ఉంటున్నది. అయితే అనేక సార్లు మానవులముగా దేవుని యొక్క స్వరము మన చెవులకు వినబడి ఇదే త్రోవ దీనిలో నడుడి అని మనకు చెప్పినప్పటికీ ఆ రీతిగా ప్రవర్తించకుండా దేవుని మాటలకు మనం అవిధేయత చూపించే వారంగా ఉంటూ ఉన్నాం. You know, we read the word of God very fast. 1 minute, if it is 100 verses, I will see next day, then it takes time. He doesn't know, or he doesn't want to digest the word and go for the meditation of the word. అనేక సార్లు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో త్వరగా చదివే వారంగా ఉంటాం. ఒకవేళ అధ్యాయం పెద్దదైతే 100 వచనాలు ఆ రీతిగా ఉంటే సరే రేపు చదువుదాము అని ఆ రీతిగా దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యమును మనం ఏమాత్రమో జీర్ణించుకోలేకుండా, ఏమాత్రమో నెమరు వేయకుండా ఆ రీతిగా అనారోగ్యం పాలవుతూ ఆ రీతిగా ఉంటూ ఉన్నాం. I've seen oxes throughout the day chewing. Always our mouth will be shaking, and I don't know what eats, how it digests, how it brings out, how it takes in, how it enjoys the food. నేను గమనించాను అనేక సందర్భాల్లో ఇక ఎద్దులు రోజంతా అవి నెమరు వేస్తూనే ఉంటాయి, తమ నోటిని కదుపుతాయి, నెమరు వేస్తూనే ఉంటాయి. అవి ఆ రోజంతా ఎటువంటి ఆహారం ఏ రీతిగా తీసుకుంటాయో నాకు అంత తెలియదు, కానీ నేను గమనించినప్పుడు రోజంతా అవి నెమరు వేస్తూనే ఉంటాయి. So that is why the ox says, I enjoy chewing the meditation of my food. What about you? When you read the word of God, do you enjoy? Do you meditate? Do you digest? Do you get the strength from the Lord? కనుక ప్రియులారా, ఎద్దు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను నా ఆహారం నా రీతిగా నెమరు వేస్తూ ధ్యానిస్తూ నేను ఎంతో ఆనందిస్తూ ఉంటున్నాను. ఆ రీతిగా నీవు ఆ రీతిగా నెమరు వేస్తూ ఉంటున్నావా? ఆ రీతిగా నువ్వు జీర్ణం అవునట్లు చేసుకుంటూ ఉన్నావా? ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నావా అని ఒక ప్రశ్న ఆ యొక్క ఎద్దు మనతో వేస్తూ ఉంటున్నది. Secondly, the same chapter of Leviticus, chapter 11, verse 3. And all the ways the master, he will make the ox lie down, and under the feet, that foot, the cloven foot, that is, makes it very clear, separated, 2 parts. రెండవ మాట ఇందులో లేవి కాండము 11వ అధ్యాయం 3వ వచనంలో డెక్కలు అనగా ఆ యొక్క ఎద్దుకు కాళ్ళ దగ్గర ఆ యొక్క డెక్కలు 2 అవి వేరు చేయబడి ఉంటాయి, వాటిని డెక్కలు అని అంటారు. So the ox says, I live a separated Christian life as I walk because I got a cloven foot. కనుక ఇది ఏం చెప్తుందంటే, నేను డెక్కలు కలిగి ఉన్నాను కనుక ఆ రీతిగా ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవ జీవితం నేను జీవిస్తున్నానని మనకు తెలియజేస్తూ ఉంది. So under the foot, the ox owner, he brings the laudum. In Tamil they say laudum, and he puts so that the legs to be strong, as we wear like shoes or chappals. ఆ యొక్క డెక్కల క్రింద ఆ యొక్క ఎద్దు యొక్క యజమాని ఏ రీతిగా అయితే మనము చెప్పులకి షూకి కింద ఒక సోల్ లాగా పెడతామో ఆ రీతిగా ఆ యొక్క డెక్కల కింద దాని యజమాని కూడా అటువంటిది ఒక ఇనుము గాని లేదా ఏదైనా ఒకటి దాని డెక్కల కింద పెడతాడు. అదేం చెప్తారు తెలుగులో? ఆ మాట ఏం చెప్తారు తమిళ్లో? లాడం. I don't know in English. They will make the ox lie down, and at the foot, cloven foot, they put like a off circle, like that, one iron piece. What do you call in Telugu?
ఐ డోంట్ నో అంకుల్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆవుని పడుకోబెట్టి దాన్ని కాళ్ళకి డెక్కల క్రింద ఒక ఇనుముతో చేసినటువంటి అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి ఇనుము వస్తువును ఆ యొక్క డెక్కలకి పెడతారు అంకుల్. అది ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్. So that gives us real strength to the ox legs. ఆ రీతిగా పెట్టినప్పుడు అది నిజముగా ఆ యొక్క ఎద్దు కాళ్ళకు ఎంతో బలం ఇస్తుంది. So the ox speaks, I preserve my legs, I preserve my walk, I walk a straight walk, I please my Lord, and I am the useful vessel for my master. ఆ రీతిగా ఎద్దు తన కాళ్ళకు డెక్కలకు అటువంటి వస్తువును కలిగి ఉండి అది మనకి ఏం చెప్తూ ఉంటున్నదంటే, నేను నా యొక్క నడకను, నా యొక్క కాళ్ళను నా యజమానుని కొరకు నేను ప్రత్యేకపరచుకుని ఆయన కొరకు వాడుతూ ఉన్నాను, నీవు ఏ రీతిగా ఉంటున్నావు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. బ్రదర్ లాలం అంటారు బ్రదర్. అనా లాలం లాలం తెలుగులో లాలం. Very good. Thank you, brother. So this ox says, I am a separated man, but you are a compromising man. Go and compromise and bring the confusion in the work of God, in the church, in the individual, in the life of family. అయితే ఈ రీతిగా ఎద్దు మనతో మాట్లాడుతూ ఉంది, నేను ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ప్రత్యేకమైనటువంటి జీవితము, ప్రత్యేక నడవడికను కలిగి ఉంటున్నాను. మీరైతే కలిసిపోయి లోకంతో కలిసిపోయి దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క మందిరములో, వ్యక్తిగత జీవితాల్లో ఒక విభజనను తీసుకుని వచ్చి ఆ రీతిగా అయోమయమైనటువంటి స్థితిలో మీరు ఉంటున్నారనే విషయాన్ని ఎద్దు మనకు తెలియజేస్తూ ఉంది. In 2 Corinthians chapter 5 verse 21, 5:20 and 21, it says, you are a compromising man, but not a reconciling man. Chapter 5, 2 Corinthians chapter 5. రెండో కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడని క్రీస్తు పక్షంగా మేము బతుకుతున్నాము. See, many times by ignorance, without understanding the word of God, there is no depth in the word of God. The people, so-called great people, leaders, servants, and deacons, elders, I go on saying like that, believers, they compromise, bring the confusion in the church and the families. అనేక సార్లు విశ్వాసులు, క్రైస్తవులు అనేటువంటి వారు లేదా బోధకులు, పరిచారకులు అని చెప్పబడేటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని సరిగా లోతుగా అర్థము చేసుకోని కారణం బట్టి విశ్వాసులలో, సంఘంలో ఉన్నటువంటి వారిలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూషన్ లేదా అయోమయానికి గురి చేసే అవకాశం ఉంటుంది. So that's how the ox second part, see, I am a separated man, a separated animal, and also I got a meditating or the chewing life. కనుక ఈ రీతిగా ఆ యొక్క ఎద్దు రెండు విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటున్నది. మొదటిదిగా ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నెమరువేట ధ్యానించే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. రెండవదిగా ఆ యొక్క రెండు విడిపోయిన డెక్కలు మనకి ఏం సూచిస్తున్నాయంటే ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి జీవితము, ప్రత్యేకమైన నడవడిక కలిగినటువంటి జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. Thirdly, we read in the book of Leviticus chapter 1 verses 1 to 5. మూడవదిగా లేవి కాండము 1వ అధ్యాయము 1-5 వచనాలు. So because short of time, I just bring it into the narration, what is the things which are identified in this verse. ఈ 5 వచనాల్లో ఏమి రాయబడి ఉంటుందో ఆ యొక్క ముఖ్య విషయం నేను చెప్తాను, సమయం కాపాడుచుకై. So we read a person called Moses in the first word. మొదటి వచనంలో మోషే అనే వ్యక్తి గురించి చూస్తూ ఉన్నాం. And also a person culprit who has sinned against God, we is mentioned in the second word. రెండవ వచనములో ఎవరైతే అక్కడ అలజడిని సృష్టించినాడో ఆ విషయాన్ని అక్కడ రాయబడుతూ ఉంటున్నది. Secondly, animal which has been brought as a sacrifice. ఆ యొక్క బలి అర్పించుటకు తీసుకుని రాబడినటువంటి ఆ యొక్క పశువు లేకపోతే జంతు గురించి అక్కడ రాయబడుతుంది.
Thirdly, it is unblemished. It should not have any blemish. Unblemished animal should be brought to the tabernacle. మూడవదిగా ఆ యొక్క Gate of the tabernacle. నిర్దోషమైనటువంటి ఆ యొక్క పశువును జంతువును దహన బలి కొరకు ఆ యొక్క గుడారంలోనికి ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని రావాలని అక్కడ చెప్పబడుతుంది. For the forgiving of the sins, he has to keep the right hand upon the head of the animal which has been brought before as unblemished. ఆ యొక్క నిర్దోషమైనటువంటి ఆ యొక్క జంతువును తీసుకుని వచ్చిన తర్వాత ఆ యొక్క పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తమై తన చెయ్యిని దాని తల ఆ యొక్క పశువు తల మీద ఉంచవలెనని రాయబడి ఉంచినది. Then Aaron, that is the children of Aaron, the priest, they have to bring the blood and also they have to bring it to the altar and they have to sprinkle it. అహరోను కుమారులు ఆ యొక్క వధించబడినటువంటి జంతువు యొక్క రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్నటువంటి బలిపీఠం మీద రక్తమును ప్రోక్షింపవలెను. It should be the skin of the animal, the ox or any animal, it should be removed and also it should be cut in pieces, kept it in the altar. ఆ ఎద్దు లేకపోతే ఏ పశువు అయితే వధించబడుతూ ఉంటున్నదో ఆ యొక్క పశువు యొక్క ఆ యొక్క చర్మమును ఒలిచి దాన్ని ముక్కలుగా కత్తిరించి ఆ యొక్క బలిపీఠం చెత్త ఉంచాలని చెప్పి రాయబడి ఉంటున్నది. So now I'll put it in a picture. ఒక దృశ్య రూపంలో మీకు రీతిగా చెప్తాను. See, there is a ox which is unblemished. అక్కడ నిర్దోషమైనటువంటి ఒక ఎద్దు ఉన్నది. A culprit and he sinned against God and he need to be punished to death. ఆ యొక్క దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి మనుషుడు శిక్షకు పాత్రుడైనటువంటి మనుషుడు అక్కడ ఉన్నాడు. So he stands before the gate of the tabernacle. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద ఆ యొక్క మనిషి నిలబడి ఉన్నాడు. So that man cries, I have sinned against God, I have gone astray, I am filled with the shame and I should be punished. But who will save my life? Is there any way? Is there any possibilities for my salvation? ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద ఆ మనుషుడు నిలబడి ఈ రీతిగా ఎలుగెత్తి ఏడుస్తూ చెప్తూ ఉంటున్నాడు, అయ్యో దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉంటున్నాను, ఇక నా పాపమును భరించుటకు లేకపోతే నా యొక్క పాపమును పరిహరించుటకు ఎవరు ఉన్నారు అని ఆ రీతిగా ఎలుగెత్తి చెప్తూ ఉంటున్నాడు. So he feels I should be cut down, I should be an offering and I must become a burnt offering and I know escape from my life. ఇప్పుడు నా పాపమునకు ప్రాయశ్చిత్తార్థముగా నేను ఖండించబడవలసి ఉంటున్నది, నేను దహన బలిగా అర్పించబడవలసి ఉంటున్నదని చెప్తూ ఉంటున్నాడు. Now the ox says, I am an unblemished person. I will show you what is the way for your great salvation. And you put on your hand upon me. I will give the transaction, all the unblemished, all your sins will come to me. అయితే బలి అర్పించుటకు తీసుకొని రాబడినట్టు ఆ యొక్క గోవు లేకపోతే ఎద్దు ఆ యొక్క పశువు చెప్తూ ఉంది, అయ్యో మనుషుడా నీవేమి చింతించకు, నిర్దోషంగా ఉన్నటువంటి ఏ మచ్చ ఎటువంటి పాపము లేనటువంటి నేను నీ యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా నేను ఉన్నాను, నీ బదులుగా బలి అర్పించబట్టకు నేను సిద్ధముగా ఉన్నాను అని ఆ యొక్క పశు జంతువు తెలియజేస్తూ ఉంది. So this is a scene in 2 Corinthians chapter 5 verse 21. Jesus has become sin for me. Galatians chapter 3 verse 13. He has become a curse for my life. ఇదే దృశ్యము 2 కొరింథీ 5:21 ప్రకారము యేసు క్రీస్తు ప్రభువు నా కొరకు పాపముగా చేయబడి ఉంటున్నాడు. Uncle, what is that verse, Uncle? Galatians? Yeah, Galatians chapter 3 verse 13. గలతీయులకు రాసిన పత్రిక 13. He has become a curse for my life. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ప్రకారము ప్రభువు యేసు క్రీస్తు వారు నా కొరకు శాపముగా చేయబడి ఉంటున్నాడు. So that is the ox which proclaims, oh man, you don't need to worry, but you have faith on me. I will give the transaction.
all my unblemished life will come to you, and because of you, I'll be made as a sin and a curse and ready for the offering as a burnt offering. ఆ యొక్క బలి కావించబడినటువంటి బలి చేయబడబోతున్నటువంటి ఆ యొక్క పశువు జంతువు ఈ రీతిగా చెప్తుంది, మనుషుడా నువ్వేమి చింతించకు, నేను నీ కొరకు నీ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థముగా నేను బలి కావించబడుతూ ఉంటున్నాను. నా నిర్దోషమైనటువంటి జీవితం అంతా నీకు వస్తుంది, నీ దోషభరితమైనటువంటి పాపపు జీవితం అంతా నాకు వస్తుంది, నేను నీ బదులుగా బలి కావించబడుతుంటున్నానని ఆ యొక్క పశువు ఆ మనుషునికి తెలియజేస్తుంది. So with a great fear and trembling, what a beautiful, wonderful transaction. He keeps the hand upon the ox and he says, I am very thankful. You are taking my punishment. Now I am freed. I am forgiven. I got a salvation. ఆ రీతిగా ఎంతో అద్భుతకరమైనటువంటి మార్పు అక్కడ ఆ మనుష్యుడికి పొందవలసినటువంటి దాన్ని ఆ పశువుకి మీదికి మరలించినాడు. ఆ పశువు పొందుకోవాల్సినటువంటి నిర్దోషమైన అంతయు మనుషుడికి మరలి, ఆ రీతిగా ఎంతో గొప్ప మార్పు అక్కడ సంభవించి ఇప్పుడు ఆ మనుషుడు ఎంతో ధైర్యంగా సంతోషంగా ఆ నిర్దోషమైన జీవితం నేను పొందుకోబోతున్నానని చెప్తూ ఉంటున్నాడు. See in verse 6, the culprit, the person who sinned against God, he puts it in the altar, he cuts in pieces. That means I am, whatever the sin is in my life, I crucified Christ. I put the nail upon his hand, put upon the nail upon the leg. I put upon the crown, the thorns of crown upon him. I spit at him. I bring all things which is damaging his life because of my character. ఏ మనుషుడైతే పాపం చేసినట్టు ఆ మనుషుడు అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పశువును వధించిన తర్వాత దాని యొక్క పశు చర్మమును ఒలిచి ముక్కలుగా కోసి దాని అవయములను విడదీసి ఉంటున్నాడు. ఈ యొక్క సందర్భం మనకి ఏం సూచిస్తుందంటే మనుషుడు చేసినటువంటి పాపములను బట్టి ఆ కారణం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువ పైన మేకులు కొట్టబడి కొరడాతో కొట్టబడి ఆయన ఆ యొక్క తల మీద ముండ్ల కిరీటము ఆ రీతిగా ఆయన శరీరం అంతయు గాయపరచబడి ఉంటున్నది. What a sad thing. But at the same time, ox, it takes all the blemish upon us, upon him, upon her. ప్రియులారా, ఎంతో విచారకరమైన దుఃఖకరమైనటువంటి దృశ్యం అక్కడ. అయినప్పటికీ ఆ యొక్క దుఃఖము, నింద, బాధ, వేదనంతా ఆ యొక్క బలి చేయబడినట్టు ఎద్దు ఆ యొక్క పశువు తన మీద తీసుకుని ఉంటున్నది. So when ox now speaks, you go to the court, you go for judgment, and you put all the blame. Though you have done it, you put the blame upon others, and you are a culprit, but you make others culprit. You bring the damage to the church, bring the damage to the families, bring the damage to the individuals. It's a very sad thing, oh man, but learn from me. That's what we read, book of Job, chapter 12, verse 7. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివిన రీతిగా ఇప్పుడు ఆ యొక్క పశువు ఆ యొక్క ఎద్దు మనతో చెప్తూ ఉంటున్నది. ఈ రీతిగా ఇప్పుడు నువ్వు కోర్టులోనికి వెళ్ళి నిలవబడి నువ్వు చేసినటువంటి పాపములకు లేదా నువ్వు చేసినటువంటి అపరాధములకు ఆ యొక్క నిందను ఆ యొక్క దాని యొక్క ఫలితాన్ని ఇతరులపైకి మోపుతున్నావు. నీ యొక్క శిక్షను లేకపోతే నీవు చేసినటువంటి వాటికి ప్రతిఫలం అంతటిని ఇతరులపైకి వేస్తూ ఉంటున్నావు. అయితే నేనైతే వాటంతటిని నేను భరించినాను అనే విషయాన్ని ఆ యొక్క పశువు మనకు తెలియజేస్తూ ఉంది. So the ox says, I am the sin bearer, so that you may be freed and bring unto the great blessing and the goodness of the Lord in the house of God, because it stands near the tabernacle. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొద్ద ఆ యొక్క పశువు నిలవబడి అది చెప్తుంది, నేను నీ యొక్క బాధను నీ యొక్క ఆ యొక్క శిక్షను నేను తీసుకొని నీకు ఆశీర్వాదమును నీకు క్షేమమును తీసుకొచ్చి ఉంటున్న విషయాన్ని ఆ యొక్క ఎద్దు ప్రత్యక్ష గుడారం మీద ఉన్నటువంటి ఆ యొక్క పశువు మనకి తెలియజేస్తూ ఉంది. Also the ox makes it very clear, when you cut me in pieces, I become a food for you, I become a health for you, I become a blessing for you. And many people eat the soup of the tail, they say, or for the medically they are very much blessed in the healthy form.
ఆ రీతిగా బలి చేయబడినటువంటి ఆ యొక్క పశువు ఇంకా మనతో ముందుకేం మాట్లాడుతూ ఉంటున్నదంటే, బలి చేయబడిన తరువాత నా యొక్క మాంసము తినుట ద్వారా మీకు ఆరోగ్యమును మీకు లాభమును కలుగు చేసేవాడిగా ఉంటున్నాను, అనేకులకు ఆహారంగా కూడా నేను చేయబడినట్టు చెబుతూ ఉంటున్నది. మనం గమనించినట్లయితే ఆ యొక్క ఎద్దు యొక్క తోక ద్వారా చేయబడినటువంటి సూప్ మనుషులకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. అదే రీతిగా ఆ ఎద్దుకున్నటువంటి తోక ద్వారా ఈ యొక్క మనుషుల కొరకు మందులు కూడా తయారు చేస్తూ ఉంటారు. But whereas if I am cut down, suppose my hands are cut, it perish, leaks, smells, finally brings the death. But అదే the parts of the body of the ox is useful, blessing, strength, honoring. అయితే అదే రీతిగా మనము మనుషుల విషయం కానీ గమనించినట్లయితే మనుషుని శరీరంలో ఏదైనా భాగము చేయి కానీ ఏదైనా మనము ఖండించి లేకపోతే కత్తిరించి చూసినప్పుడు అది వాసన వచ్చేదిగా, ఆ తర్వాత అది ఇతరులకు హాని కలిగించేదిగా, మరియు దాని చుట్టూ లేకపోతే ఆ యొక్క భాగములకు దగ్గర ఉన్నటువంటి మరణం తెచ్చేదిగా ఉంటుంది మనుషుని యొక్క శరీర భాగములో. అయితే ఆ యొక్క ఎద్దు విషయంలో పశు విషయంలో గమనించినట్లయితే పశువుని అతిగా ఖండించినప్పుడు అవి ఇతరులకు ఆహారముగా ఇతరులకు మేలు తెచ్చేవిగా ఉంటూ ఉన్నాయి. In my own experience, when the doctors cut my leg, amputated, they did not show. They packed it in the plastic bag and threw it. Sir, your leg will go to the dustbin because now it has become useless because of the disease and because it is damaged and stinking smell. నా యొక్క వ్యక్తిగత జీవితంలో నా అనుభవం చెప్పినట్లయితే నా యొక్క కాలును తొలగించినప్పుడు డాక్టర్లు అన్నారు, అయ్యా అది కాలు చెడిపోయి ఉంటున్నది కనుక దాన్ని తొలగిస్తూ ఉంటున్నాం, అది ఎంతో చెడు వాసన వస్తూ ఉంటున్నది, అది ఏమాత్రము దేనికి కూడా ఉపయోగకరంగా ఉండదు కనుక దానిని ఒక కవర్ లో చుట్టి ఆ యొక్క డస్ట్బిన్ లో పడేస్తున్నాం అని చెప్పి వారు నాకు తెలియజేసి ఉంటున్నారు. So the ox proclaims, oh man, you are useless, but whereas learn from me in every parts of my body, in every steps of my life, in every steps of my movements and action, I teach you, learn and come to the master, be obedient. కనుక ప్రియులారా ఈ సమయంలో ఎద్దు మనతో మాట్లాడుతూ ఉంటున్నది, మనుషుడా నీ జీవితం ద్వారా వ్యర్థము నష్టమే వస్తూ ఉంటున్నది, అయితే నా యొద్దకు రమ్ము, నా యొద్దను నన్ను చూచి నేర్చుకొనుము, నా యొక్క శరీరం అంతయు ఇతరులకు ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటున్నది, అదే రీతిగా నా యజమానునికి కూడా నేను ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటున్నానన్న విషయాన్ని ఆ యొక్క ఎద్దు మనకు తెలియజేస్తూ ఉంది. In the book of Revelation and the book of Ezekiel, the 4 heads, that is one is ox. The ox says, I do the service for you. ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలోను మరియు ప్రకటన గ్రంథంలోను ఆ యొక్క 4 ముఖములు అనే మాట రాయబడుతూ వచ్చింది. ఆ యొక్క 4 ముఖంలో ఒక ముఖము ఎద్దు ముఖము. ఆ యొక్క ఎద్దు ముఖం ఏం తెలియజేస్తుందంటే అది సేవ చేసే విషయము మనకి తెలియజేస్తూ ఉంది. Many times, though we are called for the service of the Lord, though we want to serve in the house of God, but we don't do it, though we may have the facial, but not as a service in the house of God. అనేక సార్లు మనము దేవుని సేవ చేయుటకు పిలువబడినప్పటికీ కూడా ఆ యొక్క సేవ చేస్తామనే ఆ యొక్క ముఖ చిత్రం అయితే పై కనబడుతూ ఉంటున్నది, కానీ అయితే దేవుని యొక్క ఇంటిలో దేవుని యొక్క మందిరంలో దేవుని కొరకై సేవ ఏమాత్రం చేయని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. Why these are the days confusion because of the money. They don't want to serve, only to earn and live and be a bad practical examples. ఎందుకు నేటి దినములో మన మధ్యలో ఎంతో గొప్ప అయోమయం ఉంటూ ఉన్నదంటే అనేక మంది వారు ఏమాత్రము సేవ చేయటం ఇష్టం లేకుండా కేవలము సంపాదించే విషయంలోనే వారు నిమగ్నమై ఉన్న కారణాన్ని బట్టి ఎంతో గొప్ప అనిశ్చిత అయోమయము నేటి దినములో మన మధ్య ఉంటున్నది. The ox says, I got a service mind. In the life of Jesus, according to Mark means ox. So I do the service. I came into the world not to take the service, but to serve you.
ఆ యొక్క ఎద్దు మనతో చెప్తూ ఉంటున్నది, నేను సేవ చేయాలనే ఉద్దేశంలో అయితే సేవ చేయట నా యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. ఏ రీతికైతే ప్రభువైన యేసు క్రీస్తు వారి విషయం అది చెప్తూ ఉంటుంది. మార్కు సువార్త, మార్కు అనగా ఎద్దు అనే అర్థం తెలియజేస్తుంది. ఆ యొక్క సేవా పరిచర్య ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పి ఉంటున్నారు, నేను సేవ చేయుటకు వచ్చి ఉంటున్నాను కానీ సేవ చేపించుకుంటకు రాలేదనే ప్రభు వారు చెప్పి ఉంటున్నారు. Ezekiel chapter 1 verse 10 and Revelation chapter 4 verse 7 speaks the phase of the ox in the both the books. Pardon me, Ezekiel 1 Ezekiel chapter 1 verse 10 and Revelation మొదటి అధ్యాయం 10వ వచనము, then Revelation chapter 4 verse 7. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం ఆ యొక్క ఎద్దు ముఖము దాని గురించి మాట్లాడుతూ ఉంటున్నాయి. So these two books revealing the service of the Lord Jesus Christ. ఈ రెండు పుస్తకములు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సేవ పరిచర్య సేవను గురించి అవి తెలియజేస్తూ ఉంటున్నాయి. So what is our life today? కనుక ప్రియులారా, నేటి దినమున మన యొక్క జీవితం ఏ రీతిగా ఉంది? We read Job chapter 12 verse 7. The animals call us and come to me, come to my place, learn, and not only learn, put it in practice. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ప్రకారము ఆ యొక్క జంతువులు చెప్తూ ఉంటున్నాయి, మా యొద్దకు రండి, మా యొక్క ప్రపంచానికి రండి, మమ్మల్ని చూసి నేర్చుకునండి. మీరు నేర్చుకుని జస్ట్ కేవలం వినటం మాత్రమే కాకుండా వాటి మీ యొక్క జీవితాల్లో మీరు అన్వయించడానికి ప్రయత్నించడానికి తెలియజేస్తూ ఉంటున్నాయి. Can I declare, come to me, I will teach you, learn from you, and be a practical Christian. నేను ఈ రీతిగా మీతో చెప్పవచ్చున, నా యొద్దకు రండి, నన్ను చూసి నేర్చుకునండి, తద్వారా మీరు నిజమైనటువంటి పని చేసే క్రైస్తవులుగా ఉండండి అని ఎద్దు మనకు తెలియజేస్తుంది. So these are the days we are living in the last days. God says, according to 1 John chapter 4 verse 17, you ought to be like Jesus when you live. Please read and we'll go for prayer. మొదటి యోహాను 4:17 ప్రకారము ఈ యొక్క అంత్య దినముల్లో ప్రభు వారి యొక్క మాటలు ఈ రీతిగా తెలియజేస్తుంటున్నాయి. మొదటి యోహాను 4:17 వచనం, తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడినది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఎట్టువాడుగా ఉన్నాడో అట్టువాడుగా ఉండాలి. So that means we'll have to look to the Lord all the time as the ox, how he behaved in the world, how he lived in the world, how he was a beautiful example. He has left the example according to 1 Peter chapter 1, chapter 2, verse 21. His footsteps, we just walk on that. ఏ రీతిగా అయితే ఎద్దు ఈ లోకంలో జీవించిందో, ఏ రీతిగా అది విధేయతకరమైన జీవితం జీవిస్తూ మనకు తెలియజేస్తూ ఉంటున్నదో, అదే రీతిగా మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారము ప్రభు యొక్క అడుగు జాడల యందు మనము నడుచుకున్నట్లు మనం ప్రయత్నం చేయాలి. May the Lord bless his word. ప్రభు వారి యొక్క మాటలను దీవించును గాక.